ఇది యూత్ క్రిస్మస్ కాబట్టి ఇది మీ కొరకు దేవుడు ఒక ప్రత్యేక వర్తమానాన్ని మీకోసం తీసుకొచ్చాడు కాబట్టి దయచేసి నేను మీ అందరికి కూడా ఈ గ్రౌండ్లోనికి రావాల్సిందిగా దేవుని పేట తెలియజేస్తున్నాను. అలాగే మరి నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన ఆంధ్రరత్న మరి జార్జయ్య గారికి మా తరపున, మా సంఘం తరపున, మా కుటుంబం తరపున మనం ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. జోసఫ్ రాజు గారికి నిజంగా చెప్తున్నా, ఎందుకనంటే మేమందరం కాడ కూర్చున్నాం, కానీ అనారోగ్యంగా ఉన్నప్పటికీ కాడ నేను 7 గంటలకి ఇక్కడికి వచ్చాను. దైవజనులు 8 గంటలకల్లా స్టేజ్ ఎక్కి దగ్గరగా 2 గంటలన్నర నిలబడి అందరిని కాడ ఆహ్వానించారు. ఆయన కొరకు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా గట్టిగా. అంత ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. మరి అలాగే మరి సిబిసిఎం చర్చ్ అనుబంధ సంఘాలకి మరి కార్యదర్శిగా ఉన్న, సంఘ కాపురిగా ఉన్న మరి జార్జయ్య గారికి మరి హృదయపూర్వక వందనాలు. మరి అలాగే ఇక్కడ నాయకులు వచ్చారు, మరి సేవకులు, మరి అలాగే పోలీస్ అధికారులు, అంతేకాకుండా అనేక మందిని మరి ఆహ్వానించి ఇప్పుడు వరకు దేవుడు తెలియని వ్యక్తులు కాడ దేవుని గురించి చెప్పించడానికి ఏబిటి యూత్ ఎంతగానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించిన మరి యూత్ కాడ మరి మా కుటుంబం తరపున, మా సంఘం తరపున మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఏ క్రిస్మస్ అమ్మా చెప్పండిరా, ఏ క్రిస్మస్? యూత్కి ఎలా ఉంటుందంటే అది ఎంత చలేసినా, ఎంత ఇబ్బంది అయినా కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆమెన్. మీ అందరు ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండిరా. ఇక్కడున్న వాళ్ళందరికీ నేను యేసు నామములో పలుకుతున్నాను. ఏమో తెలుసా, యెహోవా కొరకు ఎదురు చూచిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నూతన బలం ఇచ్చి, పక్షిరాజు యవనాన్ని ఇచ్చి, వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగిరే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కాడ యూతే, మీరు ఎవరి కాడ ముసలి వాళ్ళు కానే కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు అనేకమైన వాక్యాలు మీరు అన్నారు, ప్రార్థనలలో ఏకీభవించారు. కాబట్టి నా దేవుడు మీ అందరి కాడ నూతనమైన ఆరోగ్యంతో నింపునుగాక, నూతనమైన సంతోషంతో నింపునుగాక. ప్రతి ఒక్కరిలో కాడ ఆయన దేవుని మహాకృప ఈ సంవత్సరము మీరు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అద్భుతంగా నా దేవుడు మీ కుటుంబంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ యూత్ క్రిస్మస్లో నేను చెప్పాలని సందర్భం ఏంటంటే, యేసయ్య యవన బిడ్డలనే కోరుకుంటాడు, రాజకీయ నాయకులు యవన బిడ్డలనే కోరుకుంటారు, సాతాను కాడ యవన బిడ్డలనే కోరుకుంటారు. ఎందుకనంటే యవన బిడ్డల దాకా అన్న చెప్పాడు, వాళ్ళు ఎలాగుంటారంటే బలవంతులై ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు అనుకుంటే దేనినైనా సరే చేసి నిరూపించగల వ్యక్తులు ఎవరంటే యవనస్తులు. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే చూడండి, వాళ్ళు ఏదైనా కోరిక అనుకున్నారంటే ఆ కోరిక నెరవేరేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోరు. కానీ ఈ సంవత్సరం ఇందాక పోలీస్ అయ్య గారు ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కొత్తగా జరగాల. ఈ 2024 సంవత్సరాల వరకు జరిగిన క్రిస్మస్ ఒక రీతి అయితే, ఈ రోజు నుంచి జరగబోయే క్రిస్మస్లో ఏం జరగాలంటే ప్రతి యవనస్తులు ఏం రావాలంటే పరివర్తన రావాలా. ఏం రావాలా? పరివర్తన రావాలా. ఎందుకు రావాలి అంటే యేసయ్య ఎవరిని ఎన్నుకున్నాడంటే యేసేబును మరియమ్మను ఎన్నుకున్నాడు. ఆమేన్. యేసేబు మరియమ్మ ఎవరంటే వాళ్ళు కాడ యవనస్తులే. హల్లెలూయా. అందుకు యవనస్తుల్ని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ యవనస్తులు ఎవరికి లోబడతారో తెలుసా? నాయకులకు లోబడతారు. యవనస్తులు ఎవరికి లోబడతారంటే సాతాన క్రియలకు లోబడతారు, కానీ దేవుని మాటకు మాత్రం లోబడరు. దేవుని ఆశ ఈరోజు అందరికన్నా దైవజనులు జార్జయ్య గారే కానీ, మార్కయ్య గారే కానీ, ఇక్కడికి వచ్చిన అన్ని జనులే కానీ ఏమి చెప్పారంటే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన వారిని ఎదిగి రక్షించడానికి. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, మరి యవనస్తులు ఎవరి మాట ఎక్కువ వింటారంటే సాతాను మాట ఎక్కువ వింటారు. ఆమేన్. అవునంటారా కాదంటారా? వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే డాన్సులకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈ లోక కార్యాలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ నేను ఏబిటి యూత్ నేను అడుగుతున్నది ఏంటో తెలుసా? మీ ప్రతి చేతిలో కాడ ఉండవలసింది ఏంటో తెలుసా? యూత్ క్రిస్మస్కి బైబిలు ఏముండాలా? యూత్లో ఏముండదో తెలుసా? ఈ బైబిల్ ఉండదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. అమ్మ అవునా కాదారా? హల్లెలూయా. నేను ఇప్పుడు ఏబిటి యూత్ నేను అడుగుతున్నదో తెలుసు. ఎందుకని మాట అడుగుతానంటే, ఈ రోజు నువ్వు ఇంత సంతోషంగా ఈ క్రిస్మస్ జరిగించుకున్నా కదా, ఆ కాలంలో మరియమ్మ ఇంత సంతోషంగా ఈ పండుగ జరిగించుకోవాలా. ఆ సమయంలో ఇంత ఎలుగు లేదు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అదే చూసా. అందరూ చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి 7 గంటలకు వచ్చిన వ్యక్తిని లాస్ట్గా మిగిలిపోయా. నన్ను దైవజనుడు జోసఫ్ రాజు గారు ఎన్ని గంటలకు రమ్మంటే 7:30 కల్లా రమ్మన్నారు. కానీ నేను 7 గంటలకే అందరికన్నా ముందు వచ్చి అక్కడ కూర్చున్నా. ఏసైని కాడ అందరి కాడ ఆయన పుట్టుకతో వచ్చినప్పుడు అందరి కాడ ఏం వేసేసారంటే తలుపులు. ఎవరి కాడ ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఎవరి కాడ ఇష్టపడలా. ఈరోజు చాలామంది యవనస్తుల కాడ ఈ లోకమని దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని చేర్చుకొని ఆ యేసయ్య ఈ లోకానికి రక్షణ వచ్చిన దేవుని మారు మనసు పొంది ఆయన అంగీకరించడానికి ఎవరి కాడ ఇష్టపడటానికి మనం ఇంతగా ఖర్చు పెట్టి, ఇంతగా ప్రయాసపడి, ఇంతగా మనం ఇంతమందిని పిలిచిన మనము యవ్వనగున్న బిడ్డలు ఏం చేయాలో తెలుసా? ఎలాగైతే ఆ మరియమ్మ ఏదైతే త్యాగము చేసిందో ఆ త్యాగము ఏబిటి యూత్ రానున్న రోజుల్లో దేవునికి సమర్పించే బిడ్డలుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది మరియమ్మ అంటే, ఆ కాలంలో ఏం చేసిందో తెలుసా? ఒక కన్యకి గర్భం వస్తే ఆ కాలంలో మోసే ధర్మశాస్త్ర ప్రకారం కన్యక గర్భం వచ్చినామని చచ్చిపోవాలా. ఏం చేయాలా? చంపేస్తారు. మోసేస్ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తారంటే, తనని ఏం చేస్తారు? కన్యక గర్భం వచ్చింది కాబట్టి తనని ప్రాణము తీసేస్తారని తనకి తెలిసినప్పుడు కూడా ఒక త్యాగము చేసింది. ఈ క్రిస్మస్ ఊరికేనే రాలా. ఈ క్రిస్మస్ ఇంతగా ఘనంగా జరుగుతుందంటే ఈ క్రిస్మస్ జరగడానికి కొంతమంది ప్రాణాలు పోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని జీవితాలని సర్వంగా దేవుని పాదాల దగ్గర పెట్టేశారు. ఎందుకు నేను చెప్పినా తెలుసా? సేవకులైనా దేవుడైనా కానీ, రాజకీయ నాయకులైనా కానీ, ఈ సాతానైనా కానీ ఎందుకు యవనస్తులు కోరుకుంటుందంటే, దేవుడికి ఉపయోగపడకుండా ఆయన ఏం చేస్తుందంటే ఇదిగో ఈ లోకాల వైపు తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే సంఘంలో ఎక్కువగా ముసలోళ్ళు ఉంటారు, కానీ యవ్వన బిడ్డలు ఎక్కడంటే సినిమా హాల్లో ఉంటారు. సంఘములో నేను మొన్న వచ్చినప్పుడు, ఉదయకాలం వచ్చినప్పుడు దగ్గరగా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వృద్ధాపుల నుంచి మామూలు ప్రార్థన చేశారు, కానీ ఇదిగో ఈ బలవంతులు ఉన్న యవనస్తులు ఎవరు కూడా నాకు కనబడలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అక్కడ మరియమ్మ ఏం చేసిందంటే తన జీవితాన్ని నీ కొరకు నా కొరకు ఆయన పాదాల దగ్గర పెట్టేసింది. హల్లెలూయా. యేసేపు గాడు ఏం చేశాడు? తనకేమైంది? ప్రదానం చేయబడింది, కానీ అయినప్పటికీ తను వదిలిపెట్టాలనుకున్నాడు. కానీ దేవుని దూత చెప్పిన మాట విని ఏం చేశాడంటే మాటకి లోబడ్డాడు. హల్లెలూయా. మరి ఈరోజు యవ్వన బిడ్డలు దేవుని మాటకి లోబడుతున్నారంటే, తల్లిదండ్రులకు మాటలకు లోబడుతున్నారంటే ఏంటి నువ్వు నాకు చెప్పేది? నేను తగ్గేదే లేదు, నా ఇష్టం అని తన జీవితాన్ని ఏం చేస్తున్నారంటే తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తప్ప, ఒక మరియమ్మలాగా ఒక యేసేపులాగా ఉన్న బిడ్డలు ఎక్కడో 100కి 1 మాత్రమే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, అందుకు నేను ఎందుకు ఇక్కడికి నేను వచ్చానంటే, ఈ వ్యక్తి కాడ ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని భయంకరంగా రోజుకొచ్చి 3,250 రూపాయలు బ్లాక్ డాగ్ తాగి సంవత్సరానికి నాకు నెలకొచ్చి 1,15,000 తాగుతున్న వ్యక్తి 7 కొండలు ఎక్కి ఇదిగో ఆ తాగుడు మానేయాలని వెళ్ళి 7 కొండలు ఎక్కినా కానీ అక్కడ నాకు ఫలితం లేదు.
ఒకసారి ఇదే విధంగా ఈ మీటింగ్కి ఇలా వచ్చి కూర్చున్నప్పుడు, ఆ రోజు కాడ తాగి నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ నా పేరు పెట్టి దేవుడు పిలిచాడు. ఓ బాబు, నువ్వు ఇలాంటి వ్యక్తి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఇలాంటి జీవితంలో ఉన్నావు, ఇది నీ బ్రతుకు. ఇదిగో ఇప్పుడైనా కనుక యూటర్న్ తీసుకోగలిగితే నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతాను దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అప్పటి వరకు నా జీవితంలో సంతోషం అనేది లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ క్రిస్మస్ జరుగుతుంటే కొందరు తాగుబోతుంటారు, కొందరు యవనస్తులు కాడ తాగుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏమున్నదంటే సమాధానము. అందుకే మనము పాటలు పాడతాం, వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, తెచ్చింది తెచ్చింది గుండంతా నిండగా అంటాం. కానీ అది మార్పు లేకుండా చేస్తే ఆ క్రిస్మస్ పండుగ వేస్ట్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగలో దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటో తెలుసా? ఇదిగో యవ్వన బిడ్డలందరి కాడ పరివర్తన కలిగి, ఇందాక నాయకులు అన్నట్టు కొందరు జాబులు చేయాలా, కొందరు సేవకులు అవ్వాలా, కొందరు లాయర్లు అవ్వాలా, కొందరు అనేక విధాలుగా దేవుని నామాన్ని మహిమపరిచేటట్టు ఉండాలి. హల్లెలూయా. కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం చూసాను తెలుసా? తాగుబోతులు ఎక్కువైపోయారు ఇక్కడ. నేను ప్రార్థనలో ఈ స్టేజ్ ఎక్కాలంటే మినిమం 24 గంటలు ప్రార్థన చేయకుండా ఈ స్టేజ్లో ఎక్కడికక్కడ వాక్యం చెప్పను. ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి కాడ ఇదిగో ఒక యేసేపులాగా నీతిమంతుడిగా ఉండాలని ఆశ లేకుండా నా ఇష్టానుసారంగా జీవించాలా. అవునంటారా కాదంటారా? అమ్మా అవునా కాదా? నిజంగా అవునన్న వాళ్ళు చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. యవనస్తుల కోసం అబ్బా యూ హ్యావ్ ఏబిట్ యూత్, మీరు బాగా చేశారు, మీరు బాగా చేశారని వాళ్ళు మనము హెచ్చించడం కాదు. కానీ ఈ క్రిస్మస్లో ఏమో తెలుసా? ఇదిగో పాపంలో ఉన్న వాళ్ళు ఈ లోకానికి రక్షకుడు వచ్చిన దేవుడు తెలుసుకొని మారు మనసు పొంది వాళ్ళు వెళ్ళి అనేక మందికి దైవజనులట్టు ఎల్లాలా సువార్త చెప్పేవాళ్ళుగా ఈ క్రిస్టియన్ పేటలో నా దేవుడు లేపును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పిన మెసేజ్ ఒకటే, పక్షిరాజు ఉంటుంది. ఆ పక్షిరాజు జీవితము 40 సంవత్సరాలు మాత్రమే దాని లైఫ్. తను ఏం చేస్తుందంటే 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి తను ఏం చేస్తుందో తెలుసా? ముందుగా తనకు గోళ్ళన్ని కింద గోళ్ళని పీకేసుకొని తన ముక్కిని ఆ బండకు కొట్టుకొని తన మీద ఉన్న ఈకలన్నీ పీకేసుకుంటుంది. ఎందుకో తెలుసా? తనకు 40 సంవత్సరాలు వచ్చేసింది, తన జీవితం అయిపోతుంది, ఇంకా నేను చనిపోతాను దానికి తెలుసు. కాబట్టి అదేం చేస్తుందంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళి మరలా నూతన వ్యక్తి, నూతన పక్షిగా నేను అవ్వాలని అది కోరుకుంటుంది. హల్లెలూయా. ఎందుకని అలాగ చేసుకోవటం వల్ల 40 సంవత్సరాలకు బ్రతకవలసినది 70 సంవత్సరాలు బతుకుతుంది. ఆమేన్. ఈ క్రిస్మస్లో నువ్వు ఇప్పుడు కాడిక నేను తాగుతానే ఉంటాను, పాపం చేస్తానే ఉంటాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే దానికి ఎవరి కాడ ఏమీ చేయలేం. ఒక పక్షిరాజు తను తెలుసుకొని ఎలాగైతే పరివర్తన చెంది అది మరొక 30 సంవత్సరాలు ముందుకెళ్ళగలిగిందో అలాగా నువ్వు వెళ్ళాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటే, నా ఆశ ఒకటే, ఒకప్పుడు తాగినప్పుడు దొడ్డుపట్లని గ్రామంలో నాకు విలువ లేకుండా బ్రతికిన వ్యక్తిని. ఇదే విధంగా క్రిస్మస్ జరిగితే ఈ డాన్సులు వేసుకుంటూ, రికార్డ్ డాన్సులు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని కొడుతూ ఎవరిని కాడ సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉండేవాడిని కాదు. ఈడు ఈ దొడ్డుపట్ట ఎందుకు వస్తే వీడి వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. కానీ ఈ రోజున అదే దొడ్డుపట్లకి నేను వెళితే, అదే మా ఇంటికి మా అమ్మగారి దగ్గరికి నేను వెళితే, ఒకప్పుడు నేను వస్తే వీడు ఎందుకు వస్తున్నాడో ఏడ్చిన ఆ తల్లి ఈరోజు 2 చేతులు దండం పెట్టి అయ్యా నువ్వు మా ఇంటికి రావాలని నా దేవుడు ఆ స్థితిని మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు యవనస్తుల బిడ్డలను చూసి ఈ క్రిస్మస్ వస్తే తాగుతుంటే, కుటుంబంలో వచ్చి గొడవలు చేస్తుంటే ఎంతమంది ఏడ్చే తల్లులు లేరు? చాలామంది కాడ సంతోషం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నాం, కానీ చాలా కుటుంబంలో యవ్వన బిడ్డల ద్వారా సంతోషము తగ్గిపోతుంది, భార్య భర్తల ద్వారా సంతోషము. నా బాధ ఒకటే, నువ్వు పుట్టుకతో క్రిస్టియన్గా ఉన్న నీవు నీ ద్వారా నీ పక్కన అన్ని కుటుంబం మారిపోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సౌలు.
చూడండి, వాక్యం చదివి నేను ముగిస్తా. దైవజనులకు 25 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నా. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఎవరన్నా పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన ఉంచినందుకు మన బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు మీ ముందు ఎవరిని పెట్టాలని ఆశపడుతున్నానంటే సౌలుని ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరు పెట్టారా? సౌలు ఎటువంటి వ్యక్తి అంటే అతని గురించి ఒకవేళ మనం బైబిల్ చదువుతున్న బిడ్డలుగా అయితే ఆ మాటలు మీరుంటే ఆల్రెడీ జోసెఫ్ రాజు గారు మీ కొరకు ఆయన గురించి మీకు చెప్పే ఉంటారు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఇదిగో క్రైస్తవుల్ని హింసించే వ్యక్తి, క్రైస్తవుల్ని బాధ పెట్టే వ్యక్తి. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఎవరిని లెక్క చేయకుండా వ్యక్తి, ఒక అన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమయ్యాడో ఈరోజు మీతో మాట్లాడబోతున్నా. అదే నిజమైన క్రిస్మస్ అంటే. ఆమేన్. ఈ యూత్ క్రిస్మస్లో ఏం జరగాలి అంటే ఇదిగో సౌలు లాంటి వాళ్ళు పౌలుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. సౌలు లాంటి వాళ్ళు ఎలాగ మారాలంటే దేవుని కొరకు నిలబడే, ఇదిగో నన్ను ఒకప్పుడు ఎవరికడ విలువ లేని నన్ను ఈరోజు అనేక మందికి ఆశ్రదంగా మార్చినట్టు ఈ క్రిస్టియన్ బెట్లో ఉన్న యూత్ ఆయనకు మహిమకరంగా నిలబడి బిడ్డలుగా మార్చబడిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. పౌలు ఎటువంటి వాడు? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణదానమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి చదువమ్మా యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి ప్రతికలమని అడిగాను. చదువురా, చదువు. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏమని అంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా, ఈ మాట ఎవరు అన్నాడో తెలుసా? ఈ ఏబిటి యూత్ని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు తిరిగిని బట్టి ఇదిగో సౌలా సౌలన పేరున ఈరోజు నా పేరు నువ్వు పెట్టుకో. ఏ పేరైతే నీ పేరుందో ఆ పేరు నువ్వు పట్టుకొని నిజంగా నీ గుండె మీద మనసాక్షి పెట్టుకొని నేను దేవునికి నమ్మకంగా బతుకుతున్నాను, దేవుడు చెప్పింది చేస్తున్నాను, దేవుడిని నేను హింసించటం లేదు, దేవుడిని నేను బాధపడతలేదు అని నువ్వు నిజంగా గుండె మీద నువ్వు చేసుకోగలిగితే నువ్వు చేసే పాపము నీ కళ్ళ ముందు కనబడుతుంది ఈరోజు. హల్లెలూయా. యేసయ్య కాడ యవ్వన బిడ్డల కోసము ఎంతగా ఆయన ప్రాధేయపడుతున్నాడంటే ఇదిగో ఒక మరియమ్మలాగా ఉండాలని, ఒక యేసేపులాగా నీతిమంతిగా ఉండాలనుకుంటే ఈ లోకమైన యవ్వన బిడ్డలందరూ ఏమైపోతున్నారంటే లవ్ గివ్ అని చెట్లు పుట్లు తిరిగి ఎక్కువైపోయారు. హల్లెలూయా. పుట్టుకతో నువ్వు క్రైస్తవుడివే, పుట్టుకతో నీ పేరు యేసేపు, పుట్టుకతో నీ పేరు లేయా, పుట్టుకతో నీ పేరు మరియమ్మ. కానీ మరియమ్మ, లేయా, యేసేపు పేర్లు పెట్టుకున్నా కానీ ఆ పేరుకు తగ్గట్టుగా యవ్వన బిడ్డలు ఎవరో బ్రతకటలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ యూత్ క్రిస్మస్లో జరగవలసింది ఏంటో తెలుసా? దేవుడు ఏ విధంగా అయితే దమస్కలో దర్శించాడు ఒక దూతగా వచ్చి, ఆ దూతగా ఇదిగో మీ మధ్యలోకి దేవుడు నన్ను నడిపించాడు. ఆమేన్. అందుకే యవ్వన బిడ్డలు ఇక్కడ ఎందుకు రమ్మానంటే నీవు ఏది చేసినా ఏమి ఈ దేవుడికి ఎంత గొప్ప కానుకలు ఇచ్చినా సరే దేవుడు ఇష్టపడడు. కానీ దేవుడు ఏమి ఇష్టపడో తెలుసా? సామెతలు 23 ప్రకారం నా కుమారుడా నీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నామని హృదయాన్ని అంటే
ఇదిగో కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ గాళ్ళకి ఇస్తున్నావు. చెల్లెలుంటే చెల్లెలు తల్లిదండ్రులకి చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా? అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను, ఇదిగో నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి, స్పెషల్ ఫీజులు కట్టాలని. ఆ స్పెషల్ ఫీజులు దేనికి వెళ్తున్నాయో తెలుసా? సినిమా హాల్ చుట్టూ తిరగడానికి ఆ డబ్బులు వాడుతున్నారు. హల్లెలూయా! ప్రేమని దేవుని విడిచిపెట్టేసి ఎవరో ముక్కు మొగం తెలియని వాడి చుట్టూ వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లి తండ్రులు ఏం చేస్తున్నారంటే మోసపరుస్తున్నారు. హల్లెలూయా! కానీ మరియమ్మ మోసపరచలా. మరియమ్మ గారికి గర్భం వచ్చిన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుడి సేవకురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన ఆమె. నేను రోజు ఇక్కడ యవనస్తు బిడ్డలు అడుగుతున్నాను, సంవత్సరానికి ఒక్కసారి నువ్వు బైబిల్ చదివేవా అంటే ఎవరి కాడా? చేయమెత్తమంటే ఒక్కరి కాడా? సంవత్సరానికి అమ్మ ఈ క్రిస్మస్కి కొత్త డ్రెస్ కొన్నామంటే అందరి కాడా జత చేతుతారు. అవునంటారా కాదంటారా? అమ్మా చెప్పండి రా, నేను ముగిచ్చేస్తున్నాను. నేను వచ్చి మీకేదో బాగున్నారు, యూత్ బాగుంది, ఇవన్నీ బాగుందంటే దాన్ని క్రిస్మస్ మీట్ అని అనరు. ఈ యూత్ క్రిస్మస్లో ఏమో రావాలి తెలుసా? ఒక సౌలు పట్టబడినట్టు యవ్వన బిడ్డలు పట్టబడాలి. హల్లెలూయా! ఒక సౌలు దేవుని కొరకు నిలబడినట్టు సౌలులాగా ఉన్న మనుషులు యవ్వన బిడ్డలు ఏమో తెలుసా? ఒక పౌలులాగా మారి తన కుటుంబాన్ని కూడా సంతోషపెట్టే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా! అవునంటారా కాదంటారా? ప్రతి పండుగకి కొత్త చీర కొంటున్నావు, ప్రతి పండుగకి కొత్త బట్టలు కడుతున్నావు, కానీ ప్రతి సంవత్సరం ఈ బైబిల్ చదివేశానయ్యా, ఇదిగో మరొక కొత్త బైబిల్ కొని డాడీ అని ఒక్క యవ్వన బిడ్డలు కూడా అడుగుతున్నారంటే ఎవరికడ అడిగే బిడ్డలు ఈరోజు? అందుకు నేను అన్న, సౌలా సౌలా నన్ను నువ్వు ఎలా హింసిస్తున్నావు తెలుసా? ప్రార్థన చేయకపోతే దేవుని హింసిస్తున్నావు, బైబిల్ చదవకపోవడం వల్ల దేవుని హింసిస్తున్నావు, తల్లిదండ్రులు మాట్లాడకపోవడం వల్ల దేవుని హింసిస్తున్నావు. దేవుణ్ణి హింసించడం అంటే ఏదో వ్యభిచారం చేయటమే హింసించడం కాదు. దేవునికి ఇష్టమైన పని ఏదైతే నువ్వు చేయట్లేదో దానివల్ల నువ్వేం చేస్తున్నావు అంటే హింసించినట్టే. నేను చెప్పాను కదా, నా సాక్ష్యం చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాలు దేవుని నేను హింసించాను. అక్కడుంది నా భార్య, ఆమె ఏం చేసింది తెలుసా? 5 సంవత్సరాలు ఈ పాపాత్ముడి కొరకు కన్నీరు ప్రార్థన చేయటం వల్ల ఈరోజు మిమ్మల్ని తిరగండి నిలబడ్డాను. హల్లెలూయా! ఎన్నో రోజులు పట్టలా. నేను చెప్పాను కదా, ఒకే ఒక్క రోజులో ఆ 1,15,000 రూపాయల తాగుడిని ఒంటేలోనే మార్చేశాడు దేవుడా. ఇప్పుడు దమస్కలో వెళ్తున్న సౌలు ఎన్ని రోజుల్లో మార్చబడ్డాడంటే 1 కాల్. అందుకే నేను ఒక మాట ఎప్పటికైనా బైబిల్ రాసుకుంటాను, 1 వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని నుంచి వచ్చే ఒక మాట కనుక నీ హృదయంలోనికి వెళితే నీ జీవితం మారిపోతుంది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ డాన్సులు చూస్తాం, ఈ స్కిట్ చూస్తాం, కానీ ఇక్కడ ఎత్తబడిన వాక్యం మాత్రం నీ హృదయంలో మాత్రం పెట్టుకో. మనము ఏది ముఖ్యమంటే ఇవన్నీ ముఖ్యం కాదు, కానీ వాక్యమే ముఖ్యం. హల్లెలూయా! ఇప్పుడు నేను మాట్లాడుతుంది నా కంట్రోల్లో నేను లేకుండా దేవుని ఆత్మతోనే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎందుకు ఈ మాట దేవుడు ఇచ్చాడు నాకు తెలుసా? చాలా మంది బిడ్డలు కాడ ఎవరు హింసిస్తున్నారంటే దేవుని హింసించే వాళ్ళకి ఎక్కువైపోయారు. చాలా మంది తల్లిదండ్రుల కాడ ఎవరు హింసించే వాళ్ళకి అయిపోయింది, దేవుని హింసించే వాళ్ళు. నేను తాగుబోతాను అనుకో, నా 2 కొడుకులు అక్కడ వచ్చారు, వాళ్ళిద్దరు కాడ తాగుబోతులు అయిపోతారు. నేను ఈ లోకానుసారంగా పాపంలో జీవించిన వ్యక్తిని అయితే నా బిడ్డల కాడ ఏమైపోతారు? అమ్మ చెప్పండి రా, చెప్పండి తల్లిరా, అవుతారా కాదా? కానీ నేను అంటాను, తల్లిదండ్రులు దేవుని భయభక్తుల్లో ఉండాలా, బిడ్డల కాడ దేవుని భయభక్తుల్లో. ఎందుకో తెలుసా? నిన్నటి దినాన్న ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. అక్కడున్న ప్రజలందరి కాడ భయక్రాంతులు అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు. కానీ దేవుడు మీ క్రిస్టియన్ బేటని ఆయన కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇందాక అన్న చెప్పాడు, మీ స్త్రీల సమాజ ప్రార్థన ద్వారానే. హల్లెలూయా! మీ స్త్రీల సమాజాలందరూ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు మీరు అలా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ ఆకిడి ప్రాంతంలో ఇదిగో సస్యశ్యామలగా ఉండి ప్రతి ఒక్కరికి సమృద్ధిని దేవుడు దయచేస్తున్నాడు. జోసఫ్ రాజు గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆశ ఏంటో తెలుసా? ఎవ్వరు లెగకముందే ఆయన స్వరము దేవునికి వినబడాల. మీ సంఘంలో స్వరము కాడ దేవునికి మీ యూత్ నడిపిస్తున్న ప్రభుదాస్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన ఆశ అనేది తెలుసా? ఇదిగో ప్రభా, నువ్వు నన్ను రక్షించుకున్నట్టు నా బిడ్డ ఇదిగో నా క్రిస్టియన్ బెట్లో యూత్ని రక్షించాయని కన్నీరు విడిచే ఆ తమ్ముడిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా! అవునంటారా కాదంటారా? చాలా భారం ఉంది ఆయనకి.
కానీ ఆ భారాన్ని లెక్క చేయని యవనస్తులు చాలామంది ఉన్నారు. కానీ అయినప్పటికీ ఎప్పటికైనా సరే నా క్రిస్టియన్ పేటలో ఇదిగో అనేక మంది గొప్ప వాళ్ళ అని ఆశ ప్రభుదాస్ గారిది. ఆ ఆశ దేవుడే తనకు పెట్టాడు. ఆమేన్. ఆ మాట గురించే ఈరోజు నాకు ఎన్ని మీటింగ్లు వచ్చినా కానీ ఈ మీటింగ్ మీ దగ్గర రావడానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఉదయకాలము నా సంఘంలో చెప్పా, 2-3 సర్వీసులు చేసుకొని మరలా మీ దగ్గరికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను మార్చిన దేవుడు ఒక్కడన్నా మారాలా. హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు ఇంకా సజీవుడై ఈ లోకరక్షకుడిగా ఈ లోకములు ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆశ ఏంటో చూడండి. నేను ముగిస్తాను. ఇంకా దేవుని ఆశ అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై హల్లెలూయా. స్టెఫెను ఎవరు? స్టెఫెను ఎవరంటే ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు దేనితో నిండబడ్డాడు? కృపతోను, ఇంకా దేనితో తలుగా? బలముతోను నిండిన వాడే. ఈరోజు ఈ దేనితో నిండుతున్నారు తెలుసా యవనస్తులు? బీరు బాటిల్తో. ఈరోజు దేనితో నిండుతున్నారు తెలుసా? లవ్ లెటర్లతో. ఈరోజు యవనస్తులు దేనితో లీనమైపోతున్నారంటే అదిగో ఏది పుష్ప 2తో. ఆడెవడో పుష్పగాడు అక్కడ రీల్ చేస్తే ఈడు అబ్బా నేనే, నువ్వెవడవో తెలియదు రాడికి అసలు. ఆయన జైల్లో పెడితే ఈడు ఉపవాసాలు ఉంటాడు. దేవుని కొరకు ఒకసారి ఉపవాసం ఉంటారంటే ఇగో నీ జీవితం కోసం ఉపవాసం అంటే అసలు ఒక్కబడ కదా 3 పూటలు తింటాడు ఈడు. ఆడవిడ పుష్ప కోసం ఉంటాడు ఈడు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ఈ లోకాన్ని తీసుకొచ్చిన దేవుడు ఒక్కడు. నాకు చాలా ఇష్టమైన మాట అంటే తెలుసా, ఈరోజు నీవు నేను ఈ భూమి మీద పడాలంటే కొన్ని వేల క్రోమోజోమ్స్ కడుపులోకి వెళ్ళినప్పుడు ఎన్నో యుద్ధాలు చేస్తాయి. ఒక్క క్రోమోజోము ఈ గర్భంలోకి వెళ్ళి నేను బయటకు వచ్చాం. ఆ వ్యక్తివు నీవు నేను. హల్లెలూయా. ఎన్నో క్రోమోజోములు చనిపోయి అంటే, కణాలు చనిపోయి అంటే ఎంతో మంది చనిపోయారు. కానీ నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఆ నవ్వున పోస్ట్ మార్టం చూడటానికి కాదు. ఈరోజు మీ జీవితాలు మారాలా. ఎందుకు ఇంతగా అభిషేకంతో నేను నింపబడి చెప్తున్నాను తెలుసా? ఒక మేఘం ఇక్కడ ఆవరించింది. ఆమేన్. ఒకప్పుడు నేను ఇక్కడ ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన నేనైతే తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. హల్లెలూయా. నేను ఎటువంటి వ్యక్తినో తెలుసా? నన్ను చూస్తేనే ఒక రౌడీలాగా ఉండేవాడిని హైదరాబాదులో. నా జీతమే 1,15,000 జీతం. ఆ 1,15,000 కాడ నేను దేనికి ఖర్చు పెట్టేసేవాడిని అంటే తాగుడికే. అక్కడున్న ఆమె నన్ను ఇక్కడ నుంచి చూసి అంత ధైర్యంగా చూస్తాను, కానీ అప్పుడు చూడాలంటే 1-2 కాడ వచ్చేసి ఆమెకే. ఆ మూలను హారం కొడితే ఇక్కడ ఇంటి గేట్ తీయిపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చపాతీ పడిపోవచ్చు, పెసరట్టు పడిపోవచ్చు, ఏది పడిపోతుందో కాడ తెలీదు. అటువంటి వ్యక్తిని నేను. కానీ అటువంటి వ్యక్తిని కాడ ప్రేమించే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చెప్పమన్నాడో తెలుసా? ఈరోజు వరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలీదు, ఈరోజు ఏ పాపంలో జీవించావో నాకు తెలీదు, ఎటువంటి స్థితిలో నువ్వు వెళుతున్నావు నాకు తెలీదు. నా దేవుడిని దేనితో నింపాలని ఆశపడటానికి ఈ దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వ్యక్తిని ఇక్కడ నిలబట్టి నీతో మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? ఒక స్టెఫెను వలె దేవుని కృపతో నింపబడాలి. ఆమేన్.
దేనితో నింపబడాలా? దేవుని కృప, దేవుని బలముతో నువ్వు నింపబడితే నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? సౌలు ఏ విధంగా అయితే పౌలుగా మారి అనేక మందికి దీవునికరంగా మారి ఆ పత్రికలన్నీ ఈ బుక్ అంతలో కూడా ఆయన పత్రికలుండి ఈరోజు గొప్పవాడిగా అయ్యాడు. అలాగనే దేవుడు మార్చబోతాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నాకు అప్పుడు ఈ ఆనందం ఉండేది కాదు. డబ్బు మీద డబ్బు, అమ్మాయిలు అసలు ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని. ఇష్టం, డబ్బు వచ్చేది, మందుబాట్లు ఉండేది, ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ ఒక సమయం వచ్చింది, ఒక బాధ వచ్చింది. ఆ బాధ వచ్చినప్పుడు ఎవరికాడ నా దగ్గర లేరు. హల్లెలూయా. ఈరోజు తమ్ముడు నాకు ఆడున్నాడు కదా, నాకు ఆ అమ్మాయి ఉంది కదా, ఇదిగో ఆ అమ్మాయి నన్ను చూస్తుంది కదా, ఇదిగో ఆడు నన్ను చూస్తాడు కదా, ఇదిగో ఆమె నాకు ప్రాణం అని అనుకుంటున్నావేమో. ఎవరికాడ ఒక రోజు వచ్చినప్పుడు అందరికాడ నువ్వు ఒంటరికి విడిచిపెట్టి వెళ్ళిపోతారా? హల్లెలూయా. కానీ ఎప్పుడు కాడ ఎడవని దేవుడు, ఇదిగో లోకానికి రక్షకుడికి వచ్చిన నజరేయుడు యేసయ్య. హల్లెలూయా. నేను అంటాను, డబ్బున్నప్పుడు నేను అందరూ ప్రేమిస్తారు. నీ పక్కన పదో బాధ్యత ఉన్నప్పుడు అన్న నా కొరకు నువ్వు ఇదిగో ఇది చేయాలి అది చేయాలని 10 మంది నీ వెనకాల వస్తారు. కానీ ఒక్కసారి నీ దగ్గర డబ్బు లేనప్పుడు చూడు, నీ దగ్గర పదవి లేనప్పుడు చూడు, ఎవరికాడ నీ దగ్గరికి రానే. ఒకవేళ నువ్వు సహాయం అడిగితే ఆ సమయంలో ఫోన్ కాడ స్విచ్ ఆఫ్ వేస్తారు. నా అనుభవం అది. ఒకప్పుడు స్నేహితులతో 1000 రూపాయలు, ఈ పక్కన 10,000 కట్ట, ఈ పక్కన 10,000 కట్ట తీసుకొచ్చి ఆ దొడ్డు బట్టలు ఎన్నో 100 బాటిళ్ళు 1000 రూపాయలు ఆ తాగిడికి పెడితే ఒక రోజు సమస్య వచ్చినప్పుడు ఎవరికన్నా దగ్గర లేకుండా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఎందుకు ఈ జీవితమో, ఎందుకు ఈ జీవితం ఇంకా చచ్చిపోతే బెటర్ అనుకున్నప్పుడు ఇదిగో ఆ దేవుడు ఎలుగుగా వచ్చిన దేవుడు నా మీద ఉదయించి నేను నీకు తోడున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు చూడండి, సౌలు మీద ఏదొచ్చి చెప్పిందంటే దేవుడు ఎలుగొచ్చి ఆయన దర్శించడం వల్ల తన జీవితాన్ని మార్చింది. ఆమేన్. ఈరోజు ఆ ఎలుగుగా ఈరోజు మీకు ఇక్కడ వాక్యం వినబడుతుంది. ఆమేన్. నువ్వు ఒకవేళ సౌలులాగా దేవుని హింసించే బిడ్డవైనా సరే పర్వాలా. ఈ ఏబిటి యూత్లో నీవు గనక నీ హృదయానికి దేవునికి ఇవ్వగలిగితే, దేవునికి కనుక నీ హృదయాన్ని అప్పచెప్పుకోగలిగితే ఒక స్టేపుల్ లాగా నేను దేవుడు మారుస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, తమ్ముళ్ళందరికన్నా నేను ఎంతగానో మిమ్మల్ని గణపరుస్తున్నా, మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ ద్వారా మీరే కాదు, మీ ద్వారా అనేక మందికి సువార్త అందబడుతుంది. మీ ద్వారా కొంతమంది యవనస్తులకి ఈ సువార్త అందబడుతుంది. దాని ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ఏబిటి యూత్ తమ్ముళ్ళు, నన్ను మార్చిన దేవుడు నిన్ను కాడ మార్చగలడా? నన్ను ఇదిగో ఈ విధంగా చూడండి, నాకన్నా గొప్ప గొప్ప అభిషేక్తులు అందరూ ఎన్నో సంఘాలకి ఎన్నో వేల మందిని రక్షించినప్పటి కాడ ఈ రోజున అయోగ్యుడనైన నన్ను వాళ్ళ ముందు నిలబెట్టాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మాట నేను అన్నాను. హల్లెలూయా. ఎవరి మాట అన్నాను? దేవుని మాట అన్నా. ఇందాక మరియమ్మ గురించి కూడా అదే చెప్పా. మరియమ్మ ఎవరు మాట అన్నదంటే అక్కడ చంపేస్తారని తెలిసినప్పుడు కాడ తను ఎవరు మాట అన్నదంటే తను వెంటనే చెప్పిన మాట అంటే దేవుని చిత్తమే జరుగును గాక. చెప్పట్లు కూడా అబ్బా, దేవుని చిత్తమే జరుగును గాక. ఆ మాట మనం అనగలుగుతామా? అసలు అనలేం. మనం చాలా ఆలోచనలు చేస్తాం. దేవునికి అమ్మాయిలు ఇంటికి వెళ్ళారా, రారా చర్చికి, రారా ప్రార్థన చేసుకోరా, దేవుడు నిన్ను ఎంతగానో కాపుదల చేస్తున్నాడు అంటే మనం విననే. కానీ దేవదూత ముగ్గురికి చెప్పింది బైబిల్లో. ఒకటి యేసయ్య డైరెక్ట్గా వచ్చి సౌలు చెప్పాడు. దేవదూత ఇద్దరికి, యేసేపుకి మరియమ్మకి చెప్పింది. మరియమ్మ యేసేపు కాడ దేవునికి మాటకు లోబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మీరు వింటున్న ఈ వాక్యము, ఈ అయోగ్యుడిని ఎందుకు పనికిరా నన్ను నిలబెట్టి మీతో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఈ వాక్యం నీ హృదయాల్లోనికి వెళ్ళాలా. ఆమేన్. క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు కాదు. క్రిస్మస్ అంటే ఇదిగో పైన పెట్టిన స్టార్ కాదు. ఆ స్టారు నువ్వే అవ్వాలా. హల్లెలూయా. ఆ స్టార్ ఎవరు అవ్వాలా?
నీ ఈదికి పాలానా. ఇదిగో ఈ జోసపు ఒకప్పుడు తాగుబోతురా, ఈ జోసపు అమ్మాయిలనక తిరిగేవాడురా, ఈ ఒక జోసపు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే తాగేసి గొడవ చేసేవాడురా అనే జోసపు నిన్ను నువ్వేమవ్వాలో తెలుసా? ఈ పండగ యూత్ క్రిస్మస్లో అవన్నీ మార్చుకొని నీవే ఒక నక్షత్రంగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు నిజంగా దేవుని ఇష్టపడే బిడ్డవైతే ఈ మెసేజ్ ఇది నీ కొరకే. ఆమేన్. నీ కొరకే పంపించాడు తమ్ముడు నన్ను. ఎందరో నాకు రక్షించబడాలి, నాకు ఆశ ఉండదు. నేను చెప్పే సాక్ష్యము ద్వారా ఒక ఆత్మనే రక్షించబడాలా. హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడితే ఒక తాగుబోతు మారాలా. నేను ఇక్కడ నిలబడి నా పాపం గురించి నేను చెప్పినప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా ఉన్నప్పుడు కాడ ఈరోజు పాపము చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఈ శబ్ద యంత్రం ద్వారా వాళ్ళు వింటారు. అక్కడున్న వాళ్ళ కాడ ఏమో తెలుసా? మారు మనసు రావాలా. హల్లెలూయా. అందుకు ఈ యూత్ క్రిస్మస్ నీ జీవితం ఎలా అవ్వాలంటే ఒక పరివర్తన జరగాల. ఆమేన్. ఇందాక మొదటగా చెప్పింది అదే. గెద్ద ఏమైందంటే, పక్షిరాజు ఏమైందంటే పరివర్తన చెంది ఏం చేసిందో తెలుసా? 30 సంవత్సరాలు తన ఆయుష్ను పెంచుకుంది. ఆమేన్. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడానికి కాదు, నీవు ఏదో తందనాలాడటానికి కాదు. కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా? ఆయనలో నువ్వు జీవిస్తావని. ఆమేన్. అందుకు చూడండి మీరు రబలాష మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదువుకొని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమైంది? యేసేపుకు ప్రత్యక్షమైంది. దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియాని చేర్చుకొనుటకు భయపడకుము. ఈరోజు యవనస్తులు రక్షణ పొందమంటే ఏం చెప్తారు? యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోమంటే ఏం చెప్తారంటే, నాకు ఇంకా సమయము చాలా ఉంది, నాకు ఇంకా పొల్లు ఊడిపోలేదు. వెనకాల ఉన్న తల్లులు కూడా రక్షణ తీసుకున్నామంటే ఇంకా నేను కొన్ని జబర్దస్తులు నేను మానాలయ్యా, నేను మానలేను, అవి చూడవాలని నా కళ్ళు తహతహలాడతాయి అని కొంతమంది అంటూ ఉంటారు. యవన బిడ్డలు ఎందుకు రక్షణలోనికి దేవుణ్ణి ఆయన దగ్గరికి చేర్చుకోరంటే ఈ లోక పాపాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ముందుకు రానే. అందుకు మొదట్లో చెప్పా, సాతాను ఎవరిని ఇష్టపడుతుందంటే యవన బిడ్డలనే. రాజకీయ నాయకులు ఎవరిని ఇష్టపడుతున్నారంటే యవన బిడ్డలనే. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నారంటే యవన బిడ్డలనే. ఆమేన్. ఈరోజు యవన బిడ్డలు నలుగురిని ముందు పెట్టాను. ఒకరి మరియమ్మ దేవుడు చెప్పిన మాటని తన జీవితాన్ని దేవుని కొరకు ఏం చేసిందంటే తన శరీరాన్ని సమస్తాన్ని కాడ దేవుని కొరకు పెట్టేసింది. యేసేపు ఏం చేశారో తెలుసా? అక్కడ కన్య గర్భమైనప్పటికీ కాడ దేవుని మాట ఈని మత్తయి 1:19 ఉంటుంది, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు యేసేపు? నీతిమంతుడై ఉన్నాడు. మూడో వ్యక్తి ఎవరు చెప్పారంటే సౌలు. మరి ఇప్పుడు మనకు రక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఏం పేరో తెలుసా? సౌలే. అవునంటారా కాదంటారా? అమ్మా చెప్పండి రా, నేను ముగిచ్చేస్తున్నాను. దైవజనులు కూడా కొంచెం ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. అవునా కదా? రక్షణ లేని వాళ్ళందరూ కూడా ఎవరు అంటే సౌలు. అంటే ఈ కడవరి కాలంలో మార్కు 1:15 అంటాడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రామ సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఈ దైవజనులు అంతగా బలహీనత అయినప్పటికీ, అంతగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇన్ని గంటలు నిలబడి అంతమందిని ఆహ్వానించి ఇంతగా ఒక క్రమంలో ఒక పద్ధతిగా నడిపిస్తడానికి కారణం ఏంటో తెలుసా? కాలము సంపూర్ణమైంది. ఏమైపోయింది? దేవుని రాజ్యము దగ్గరికి వచ్చేసింది. అందుకే ఈ భూకంపాలు, ఈ వరదలు. తమ్ముళ్ళు, ఇంకా నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా నీ ఇష్టానుసారంగా జీవించే రోజులు లేవు. దయచేసి యవన బిడ్డలందరికీ ఏబిటి యూత్కి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పటికైనా ఏసేపు ఎలాగైతే మరియమ్మను దగ్గర చేర్చుకున్నట్టు నీ హృదయంలోనికి దేవుని చేర్చుకుని గాక ఏబిటి యూత్ క్రిస్మస్ ద్వారా.
హల్లెలూయా. చేర్చుకుంటేనే అదే దేవుడు సంతోషించే క్రిస్మస్. ఆమేన్. నువ్వు దేవుని చేర్చుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని దేవునికి ఘనమైన కానుకలు తీసుకొచ్చినా, నీ ఇంటికి ఇంటి చుట్టూ అబ్బా ఒక పరలోకములాగా ఈ లైటింగ్లు పెట్టినా, అందరికన్నా ఎత్తుగా నీ నక్షత్రం వెలిగించిన, దానిని బట్టి దేవుడు సంతోషించడు. కానీ దేవుడు సంతోషించేదో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుడిని కనుక నీలోకి చేర్చుకుంటే దానిని బట్టి పరలోకములో దేవుడు మార్కు సువార్త 5:9-10 ప్రకారం ఒక పాపి మారు మనసు పంపితే పరలోకములో దేవదూతలు సంతోషిస్తాయి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు సంతోషపెట్టి ఈ క్రిస్మస్కి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? రక్షణ. యేసయ్యకి నువ్వు ఏమి గిఫ్ట్ అవ్వ అసలు, నువ్వు ఏమి గిఫ్ట్ తీసుకురావు అసలు ఆదివారం. కానీ నువ్వు ఏ గిఫ్ట్తో లేవనికి వెళ్ళాలో తెలుసా? 25 క్రిస్మస్ వచ్చినా కానీ నూతన సంవత్సరం అడిగిపెట్టేటప్పుడు ఏ గిఫ్ట్ వెళ్ళాలో తెలుసా? నేను నూతన వ్యక్తిగా మారానయ్యా, ఇదిగో నేను నీ బిడ్డనయ్యాని. మరియమ్మ ఎలాగైతే దేవుని మాటిని ఆయనకి లోబడిపోయిందో అలాగే నువ్వు లోబడగలిగితే నీ చదువులో కాదు, లోక 2 మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మాట నీ వింటే కీర్తన 38 ప్రకారము నీవు వెళ్ళే మార్గాన్ని దేవుడు నడిపిస్తాడు. నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన దృష్టి ఉంచి ఆలోచన చెప్పి ఇది కరెక్ట్. ఒక అమ్మాయితో నువ్వు మాట్లాడతాం తప్పురా, నీ తల్లిదండ్రులు ఎదిరించిన తప్పురా, నీ తల్లిదండ్రులు సన్మానించాలరా, నీ తల్లిదండ్రులు గౌరవించాలరా, నీ తల్లిదండ్రులకు లోబడాలరా, దైవజనులకు లోబడాలరా, నువ్వు ప్రార్థన చేసుకోవాలరా, వాక్యం చదవాలరా అని ఎవరు మాట్లాడతారో తెలుసా? లోన పరిశుద్ధాత్మ దేవునికి బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఏ ట్రైనింగ్కి నేను వెళ్ళలేదు తల్లి, ఎక్కడ కానీ బీటీచీలు ఏటీహెచ్లు చేయలేదు. కానీ ఇక్కడ నిలబడిన నేను ఎవరు ధైర్యంతో నేను మాట్లాడో తెలుసా? నేను చదివిన MBA నాకు దేనికి పనికి రాదు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. అందుకు నేను బుక్లో రాసింది వేరు, నాకు ఒక వ్యక్తిని చూపించాడు. కానీ ఇక్కడ స్టేజ్ మీద నిలబడిన తర్వాత దైవజనులు ప్రార్థన అభిషేకం నన్ను తాగుతూ ఉంటే అందుకు స్టెఫెన్ని ముందుకు తీసుకొచ్చాడు, మరియమ్మను ముందుకు తీసుకొచ్చాడు, యేసుని ముందుకు తీసుకొచ్చాడు, సౌలుని మెయిన్ క్యారెక్టర్ పెట్టాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా నువ్వు సౌలుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈరోజు దూతగా నీకు దేవుడు పంపించి ఆయన నిన్ను దర్శించడానికి ఈ వాక్యంతో నీతో మాట్లాడాడు. హల్లెలూయా. మరి నీ జీవితాన్ని ఎవరికి ఇస్తావో ఇంకా నీ చేతిలోనే మేము ఇస్తున్నాం. దైవజనులు మేమైనా సరే చెప్పటము మా వంతు, కానీ కార్యము చేసేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో ప్రేమిస్తారు, ఎవరో ఏదో చేస్తారని ఒకవేళ నువ్వు ఉంటే కనుక దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది ఎక్కడికి తీసుకెళ్తాదంటే నిత్య నరకాగ్నిలోనికి నిన్ను తీసుకెళ్తా. కానీ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటానికి ఈ లోకానికి దేవుడు రాలా. లోక 19:10 అంటాడు, నశించిన వారిని ఎదికి రక్షించి ఆయన కృపలో నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రయాస మీరు అడగండి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరిని పెట్టలేను కానీ కొన్న వాళ్ళందరూ కూడా, యేసయ్య అసలు నీ కోరిక ఏంటి, నీ కోరిక ఏంటి అని అడిగితే ఆయన కోరిక ఏమో చెప్తాడా? నశించిన వాళ్ళని రక్షించటానికే నా కోరిక అంటాడు. హల్లెలూయా. ఆయన కోరిక అదే తప్ప నువ్వు ఏమి ఇచ్చావా, నువ్వు ఏమి ఆయన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావా అవన్నీ చూడడు. కానీ ఆయన ఆశ ఏంటంటే నువ్వు నశించిపోవటం దేవుని చిత్తము, నశించిపోవటం దేవుని చిత్తం అసలు కానే కాదు. నిజంగా అలా నశించాలని ఆశ ఉంటే ఒక రొచ్చు కొంపులోకి, ఆ పశువుల పాకలోకి దేవుడు రావాల్సిన అవసరం ఏముంది? అంత తగ్గింపుగా ఆ పశువుల పాకలో పుట్టవలసిన అవసరం ఏముంది? ఆయన ఎవరు అసలు? వేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడు, బంగారు ఈదుల్లో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు ఈ లోకానికి అంత తగ్గింపుగా ఆ పరలోకాన్ని నుంచి ఆ పశువుల పాకలోకి రావాల్సిన అవసరం లేనే. ఎవరి కోసం వచ్చారు తెలుసు? మనం పాడతాం, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, నా యేసురాజు నాకై పుట్టిన రోజు,
నా యేసురాజు నాకై పుట్టిన రోజు, పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పశుపాకలు పుట్టెను, పశువుల తొట్టుల ఇంతగా గోరే నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి ప్రోవగా, నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి ప్రోవగా, ప్రతి వారికి రక్షణ. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరం సంతోషంగా చేతులు దండమా, అందరు చేతులు సరిపోతుంది. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. నీ నిజమైన జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే సౌలు తన హృదయాన్ని ఇచ్చి రక్షణ పొందాడు. ఆమేన్. హల్లెలూయా. అదే దేవునికి ఇష్టమైన పండగ. నేను అంటున్నాను, ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థం. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమీ తీసుకురామలే, కానీ మనము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏదంటే ఆ నిత్య రక్షణే. హల్లెలూయా. మరి ఏబిటి యూత్ బిడ్డల కాడ నేను చెప్తున్నా, దేవుడు రక్షించాడు. నిన్ను రక్షించటానికే నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి, నీ పాపం ఎలా అయితే నువ్వు చేస్తున్నావో, తాగుళ్ళు ఏ విధంగా అయితే బంధింపబడ్డావో, ఈ లోకానుసారంగా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో అని నీతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు దేవుడికి నీ జీవితాన్ని ఇచ్చి దేవుని దగ్గర ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మరి ఏబిటి యూత్ను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి దైవజనులు జోసఫ్ రాజు గారు పెట్టుకోవడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఎంతవరకు అందించబడిన ఆధ్యాత్మిక రక్షణ సువార్త సందేశం యూత్ సందర్భంగా అందించబడటం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా మన సంఘమంతటి పక్షంగా యూత్ పక్షంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చివరిగా మన మధ్యలో పీతల రాజు మన మధ్యలో ఉంచబడ్డారు. వారు వచ్చి చాలా క్లుప్తంగా గ్రీటింగ్స్ అందజేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. త్వరితగతిన ఈ కార్యక్రమం ముగించబడుతుంది. ముందుకు వెళ్ళిపోతున్నాం. క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి, సిద్ధపరచండి. కేక్ కొరకు టేబుల్లో సిద్ధపరచండి. సంఘస్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగనే ఈరోజు దైవ సందేశం అందించినటువంటి దైవజనులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, పాస్టర్ గారికి, అలాగనే సంఘ సిఆర్ గారికి నేనైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏబిటి యూత్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎన్నో విషయాలు చెప్పాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఈ మాటలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. క్యాండిల్స్ సర్వీస్ సిద్ధపరిచి అందరికి క్యాండిల్స్ అందజేయండి. కేక్ తీసుకుని రండి. ఈ కార్యక్రమంలో ముగింపులోకి వచ్చాం. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, సంతోషించగలిగినటువంటి సమయం. మరి బిడ్డలు ఆనందించినట్లుగా వారు ఆ నృత్య రూపంలో అందించగలిగినటువంటివి అందరూ తిలకించి ఆనందించినట్లుగా మనం ముందుకు వెళుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా దేవుని యొక్క మహిమ కొరకు మనందరం లేచి నిలబడదాం.
ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో అందరూ లేచి నిలబడదాం. క్యాండిల్ సర్వీస్ తర్వాత పెద్ద క్యాండిల్ లేదా? పెద్ద క్యాండిల్ బాబు, పెద్ద క్యాండిల్స్ తీసి పాస్టర్ గారికి వాళ్ళు తీసి ఇవ్వాలి. ఏది మీకేది? ముందు ఇచ్చి పెద్ద క్యాండిల్స్ ఇచ్చే, చిన్నవి తర్వాత కట్ చేయండి. కింద కట్ చేసాను కదా. ఈ యొక్క ప్రత్యేక సమయంలో క్యాండిల్స్ అందరికీ అందజేయబడతాయి. తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత క్రిస్మస్ తాత ప్రత్యేక ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే దేవుని యొక్క మహిమ కొరకు మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. క్యాండిల్ సర్వీస్ కొరకు ఏంటి ఆయన చింతలేదిక యేసు పుట్టిన అనేటటువంటి పాట మొదటి చరణం ఆఖరి చరణం మనం పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మైక్ తీసుకోండి. రాహుల్ పైకి వచ్చేయాలి. యూత్ వారు, యూత్ టీంలో రాహుల్, ఫిలోమోన్ ఓకే క్రింద ఉంచబడతారు. దాస్ బాబు, పౌలు కూడా వీళ్ళతో అకంపెనీ అవ్వాలి. యూత్ వారు వరుస క్రమంలో. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమున, చెంత చేరెను రండి సార్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరెను రండి సార్వజనాంగమా. మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్. తెలిపెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, తెలిపెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, సుతులనరించిరి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ జాషువా గారి యొక్క ఆ మిస్సెస్ ఉంచబడి ఉన్నట్లున్నారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మహాగరుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, యూత్ క్రిస్మస్లో నా ప్రభా నాయన అయా నువ్వు ఉండి ఇప్పటి వరకు నా ప్రభా నాయన నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నా ప్రభా నాయన మరి కేక్ ఇటం జరుగుతుండగా నా ప్రభా నాయన ఆ కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో నా ప్రభా నాయన ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుడి జీవితాన్ని కూడా ఆ విధంగా నువ్వు మార్చండి నా ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభా నాయన ఈ క్రిస్మస్ సందర్భంగా నా ప్రభా నాయన యూత్ క్రిస్మస్లో నా ప్రభా నాయన ప్రతి బిడ్డ కూడా నా ప్రభా నాయన వారిలో ఏవైనా లోపాలుంటే వాటిని మార్చుకొని నా ప్రభా నాయన ఇదిగో నా ప్రభా నీ బిడ్డగా నా ప్రభా నాయన నిన్ను పోలి నా ప్రభా నాయన వారి హృదయంలో నిన్ను నంపుకొని నా ప్రభా నాయన ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవనివే సహాయం చేయండి నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన ఈ కేక్ కటింగ్ జరుగుతుండగా నీవి తోడుని నడిపించండి
నా ప్రభా నాయన. అయ్యా ప్రతి బిడ్డ జీవితం కూడా నా ప్రభా నాయన ఆ కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో నా ప్రభా, ఎంతైతే తీయగా ఉంటుందో నా ప్రభా, అయా తండ్రి వారి జీవితాలు ఆ విధంగా నువ్వు మార్చండి నా ప్రభా నైనా. చేదైన మధురంగా తండ్రి ప్రభా వారి జీవితంలో ఏదైనా ప్రభ ఉంటే నా ప్రభా దాన్ని తీసివేసిన ప్రభా మారాని మధురంగా మార్చిన ప్రభా నాయన. ఇదిగో నా ప్రభ వారందరూ నా ప్రభా నాయన నీలో నా ప్రభ నూతనంగా నడిపించిన ప్రభా నాయన. అయా కండి ప్రభా నువ్వు కేక్ కటింగ్ అంతట్లో నువ్వు సహాయం చేసిన ప్రభా అయా తండ్రి వారి జీవితానికి నూతనంగా మార్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సిఆర్ గారు తిడుతున్నారు అప్పుడే వెలిగించారంటని. మీరు ఎందుకు క్యాండిల్ అప్పుడు ఇలా వెలిగించారు? ఆర్పండి. ప్రతి సంవత్సరం మర్చిపోతున్నారా? ఈ యొక్క ప్రత్యేక సమయంలో అందరి క్యాండిల్స్ అందాయా? అందని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందని వాళ్ళు వెలిగించేసుకున్న వాళ్ళు కాదు. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని దాసులు సంఘ గౌరవాధ్యక్షులు పాస్టర్ గారు మొట్టమొదటిగా క్యాండిల్ సర్వీస్ కొరకు లైట్ వెలిగిస్తారు. తర్వాత ప్రత్యేక రీతిగా దేవుని యొక్క మహిమ కొరకు సువార్త సేవా కమిటీ కన్వీనర్గా ఉంచబడిన ప్రియ సోదరులు మార్కరాజు గారు, పాస్టర్ గారు, అలాగే సేవకులు అందరూ కలిసి కేక్ కట్ చేయటం జరుగుతుంది. తర్వాత పాస్టర్ గారి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. అయితే ప్రత్యేక రీతిగా దేవుని యొక్క మహిమ కొరకు దేవుని సన్నిధిస్తూ మనం ముందుకు వెళదాం. క్యాండిల్ అంటించి మీకు ముందుకు పంపుతాం, దాన్ని మీరు స్వీకరించండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఇవ్వండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అయినా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కొంచెం అవుట్లు వేసే దూరంగా వేయండి, దూరంగా, ఇటు కాదు, మీదకి వస్తున్నాయి. అందరూ క్యాండిల్స్ పైకెట్టండి. అవుట్లు వేసే వాళ్ళు ఇటు వేయద్దు, ఎవరక్క పైన అటు బాణవకేసి. రాహుల్ వెళ్ళండి, పైన చూడి చేస్తున్నారు. క్యాండిల్ అందరూ పైకెత్తండి, క్యాండిల్స్ అందరూ కుడి చేత్తో పట్టుకోనండి. రాహుల్ కూడా యూత్ వారు ముందుకొచ్చేయండి, యూత్ వారు ముందుకొచ్చేయండి. ఈ సమయంలో కేక్ కట్ చేయబడుతుంది. సేవకులందరూ కూడా చేతులు ఉంచండి. సేవకులందరూ చేతులు ఉంచండి. పరిశుద్ధాత్మనామములో ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సెమినరీ టౌన్ సంఘం యొక్క యూత్ క్రిస్మస్ ప్రత్యేక రీతిగా దీవెనకరంగా ఉంచబడును గాక. ఆమేన్. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, రక్షకుడు మన కొరకై ఉదయించెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నాడు పుట్టెను.
క్రిస్మస్ మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ రే బాబురా, హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. హ్యాపీ జాషువా క్రిస్మస్ దయచేసి సండే స్కూల్ పిల్లలు రే రే బాబు రే బాబు జాయ్ రే కొవ్వొత్తుల పండుగ అయిపోయింది. ఈ యొక్క ప్రత్యేక సమయంలో క్యాండిల్స్ ఆపే దేవుని యొక్క మహిమ కొరకు ఈ కార్యక్రమంలో ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుతున్నాం. ఇదిగమ్మా తీసుకోండి, ఇదిగమ్మా అమ్మా, ఇదిగో తీసుకోండి. ఈ యొక్క సమయంలో తీసేయండి. పాస్టర్ గారు ప్రార్థన, పరలోక ప్రార్థన అయిన తర్వాత కూర్చోనండి. పౌల్ రా, పౌల్ ఆగరా బాబు, పౌల్ ఇదిగోరా. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. మరి రోజు ఏబిటి యూత్ వారు నిర్వహించినటువంటి గ్రాండ్ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించారు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా చక్కగా ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగించారు నాయన. మరి నడిపించిన దాసులను బట్టి ఇదిగో ప్రభువా, మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మరి జరగబోతున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెందించుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మనమును క్షమించము, మమ్మల్ని శోధన లేక కీనుడు తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయ సహవాసము ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ మాకును తోడుగా ఉండును గాక, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. స్టేజ్ మీదకి ఆహ్వానించబడిన వారు దయతో పైకి రండి. మాస్టర్ ఒకసారి పైకి వచ్చేయండి దయతో. ప్రత్యేక కార్యక్రమంలో ఒక గ్రూప్ ఫోటో, యూత్ వారు కూడా ముందుకు వచ్చేసారు, నిలబడండి. యూత్ ముందుకు వచ్చేయండి. ఆనందం. తర్వాత యూత్ వారు ప్రత్యేకంగా క్రిస్మస్ తాత ఉంచబడినటువంటి విషయాన్ని గమనించి సిద్ధపరచబడినటువంటి క్రిస్మస్ తాతని సిద్ధపరిచి ముందుకు తీసుకురండి. అమ్మా క్యాండిల్ ఆపేయండి, ఇంకా పక్క వాళ్ళకి అంటించొద్దు. ఒకసారి క్రిస్మస్ తాత వచ్చారు, అందరిని అభినందిస్తున్నారు. క్రిస్మస్ తాతను బట్టి దేవుని స్తుతిస్తూ నాయనా మధ్యలో పెట్టండి. ఇక్కడ ఒకసారి మధ్యలో పెట్టి ఫోటో తీసేస్తే పిల్లలు ఎవరు అలా చేయొద్దు. క్రిస్మస్ తాతను మధ్యలో పెట్టేయండి. ఓ ఫోటో తీసి కార్యక్రమం మళ్ళా యూత్ వారికి అప్పగిస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ముందుకు రా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. అందరూ చేతులు పైకి ఎడదాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నేడు మన హృదయంలో పుట్టెను, క్రీస్తు నేడు మన హృదయంలో పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ
హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. మెర్రీ క్రిస్మస్ Happy Christmas. మెర్రీ క్రిస్మస్ Happy Christmas. మెర్రీ క్రిస్మస్ Happy Christmas. హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. మెర్రీ క్రిస్మస్ Happy Christmas. హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. మనల్ని అలరించడానికి క్రిస్మస్ తాత కూడా మన మధ్యలో ఉన్నారు. మీకు చాక్లెట్లు మరి విశ్వ